నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం 29వ తేదీన దీక్షా దివాస్ ను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ నేను కక్షపూరితంగా కేసులు ఎవరి మీద పెట్టించలేదు మాజీ మంత్రి రైతాంగం విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇథియోపియాలో 10,000 ఏళ్లలో తొలిసారి అగ్నిపర్వతం బద్దలైంది హేలీ గబ్బి వాల్కనో ఏకంగా 10 నుంచి 15 కిలోమీటర్లు ఎత్తుకు బూడిద నాచారం చౌరస్తాలో పూర్వ విద్యార్థుల నిరాహార దీక్ష వెస్లీకో ఎడ్యుకేషన్ పాఠశాల దారి ఇవ్వాలంటూ డిమాండ్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు మంగళవారం జరగనున్న కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు కార్పొరేటర్లు భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకొని పార్టీ అందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు ఇథియోపియాలో 10,000 ఏళ్లలో తొలిసారి అగ్నిపర్వతం బద్దలైంది హేలీ గబ్బి వాల్కనో ఏకంగా 10 నుంచి 15 కిలోమీటర్లు ఎత్తుకు బూడిద వెదజల్లుతోంది దీంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడుతుంది కన్నూరు నుంచి అబుదాబి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు బూడిద రేణువులు నార్త్ ఇండియా వైపు వస్తుండటంతో మరికొన్ని ఎయిర్లైన్స్ కూడా వేరే దారుల్లో సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి బద్దలైన అగ్నిపర్వతం భారత్ లో యాష్ క్లౌడ్ ఇథియోపియాలో బద్దలైన హేలీ గబ్బి అగ్నిపర్వతం ప్రభావం ఇండియాపై చూపుతోంది దీని పొగ అర్ధరాత్రి ఢిల్లీ పరిసరాలకు చేరింది 130 కిలోమీటర్ల వేగంతో ఎర్ర సముద్రం మీదుగా దూసుకొచ్చిన యాష్ క్లౌడ్ తొలుత రాజస్థాన్ లో కనిపించింది
వనపర్తి జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. కానీ 720 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతాంగం విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం. మాలమూరు రంగారెడ్డి 10% పనులు పూర్తి చేస్తే అయిపోతుంది. కానీ పాలమూరు బిడ్డ రేవంత్ ఎందుకు స్పందించలేదు? నేను కక్షపూరితంగా కేసులు ఎవ్వరి మీద పెట్టించలేదు. అలా ఉంటే నిరూపించండి. కావాలని అసత్య ఆరోపణలు చేయవద్దు. అది ఈ డూప్లికేట్ కాంగ్రెస్ నాయుడు కొంతమంది పనిగట్టుకొని ఎన్నికల కంటే ముందు నుంచి చేసిన ప్రచారం మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులకు. మాట్లాడేటప్పుడు కనీసం వెరిఫై చేసుకోవాలి విషయాలని. పెబ్బేరులో సంత ఇది 100 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇవి ఎత్తింది కాబట్టి చెప్తున్నా. ఆమెకు జవాబుగా కాకపోయినా కనీసం వినేటువంటి వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే అవన్నీ తీరుతాయని ఎవరికైనా ఉంటే. పెబ్బేరు సంత సాగుతున్నటువంటి భూమి అయితే ఉందో అది ఒక 35 సంవత్సరాలుగా పూజారులకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు మధ్య ఒక సివిల్ వివాదం నడుస్తూ ఉండే. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని. 35-36 ఏళ్ల క్రితం నేను ఆ కేసుకు వకీల్ను. తెలంగాణ ఉద్యమానికి వచ్చి ఫుల్ టైం వచ్చిన తర్వాత కేసులన్నీ కూడా వదిలేసినప్పుడు వేరే న్యాయవాదుల దగ్గర ఉంది మ్యాటర్. కాలగమనంలో సెటిల్ అయిపోయింది, అది వేరే అంశం. 2003లో మొదటిసారి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, టీడీపీ ఉన్నది 2003. ఇక్కడ చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆ టైంలోనే ఇది ఈ రైతులకు సంబంధించిన పూజారులైనటువంటి రైతులకు సంబంధించిందే అని చెప్పి 2003లో తీర్పు వచ్చింది, కోర్టు తీర్పు ఉంది. దాని మీద మళ్ళీ వాళ్ళు ఛాలెంజ్ చేస్తే 2007లో కోర్టు తీర్పు వచ్చింది, సేమ్ అదే తీర్పు ఇచ్చినారు, ఇది రైతులదే పూజారులదే అని. దాని మీద మళ్ళీ పైకోర్టు పోయినారు, అటు తిరిగినారు వాళ్ళు. ఈ క్రమంలో నేను లేని న్యాయవాదిగా, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. ఆ తర్వాత 2022లో కోర్టు తీర్పు మళ్ళీ వాళ్ళకే ఇచ్చింది, సేమ్ తీర్పు. కొత్తగా ఏం లేదు దీంట్లో, ఇది పూజారులదే. దానికి చారిత్రకంగా ఉండేటువంటి ఆ వాస్తవాలన్నింటినీ ఉటంకిస్తూ ఎందుకు వాళ్ళది అనేటువంటి దానికి అన్ని ఆధారాలు పెడుతూ 1954 కాడి నుంచి మొత్తం రికార్డు పెట్టి, ల్యాండ్ సీలింగ్ రికార్డ్స్ పెట్టి, కాంపిటీషన్ పెట్టి, అన్ని పెట్టి కోర్టు గతంలో అందులో కొంత భూమికి కెనాల్కు పోతేనంటే ఈ పూజారులకే కోర్టు ఆ భూమి యొక్క డబ్బులు కాంపెన్సేషన్ ఇచ్చింది కాబట్టి ఎన్ని కారణాలు చూపించి ఇది వీళ్ళదే అని నిర్ధారించింది. అయిపోయింది. నేను మినిస్టర్ను, సంత సాగుతా ఉంది. సంత వాళ్ళందరూ వచ్చి సార్ మరి ఇది వాళ్ళదని తీర్పు వచ్చిందట, సంతకు ఇబ్బంది అవుతుంది కదా అంటే, మీకు ఇబ్బంది కానీ అనేటి పరిస్థితులని వాళ్ళని మాట్లాడి మీకు తీర్పు వస్తే వచ్చింది సంతోషం, కానీ మీకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇప్పిస్తాం. ఎంత సంతకు వాడుతున్నారో సుమారు 16 ఎకరాలు ఎంతో అందులోకి వెళ్ళి దాన్ని మీకు సంతకు ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రత్యామ్నాయ భూమి మీకు ఇప్పించే ఏర్పాటు నేను ప్రభుత్వం తరఫున చేస్తాను, మీరు ఇది ప్రభుత్వానికి వితరణ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసినాం. మాకు భూమి సాటిస్తే వ్యవసాయ భూమి ఇవ్వండి, ఇది కమర్షియల్ కానీ మాకు వ్యవసాయం ఇచ్చినా పర్లేదు అన్నారు వాళ్ళు, పెద్ద మనసు చేసుకొని. వాళ్ళు అంగీకరించరు. దాని మీద మీటింగ్ పెట్టినాం, కమిటీ ఇచ్చినాం, కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్తో పలు దఫాలు మీటింగ్లు అయినాయి. అంతిమంగా వాళ్ళు నిర్ణయించిన మేరకు, అధికారులు నిర్ణయించిన ప్రొసీజర్ మేరకు ఆ భూ యజమానులు గిఫ్ట్ డీడ్ చేసినారు ప్రభుత్వం ఫేవర్లా, ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్. తహసీల్దార్, లోకల్ రిప్రజెంటేటివ్ గిఫ్ట్ డీడ్ కూడా అయింది. ఇది ఓ సమస్య పరిష్కారం అయిపోయింది శాశ్వతంగా అనేటువంటిది మేము ఊరట ఫీల్ అయితే, ఈ డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు అప్పటికే చేరినటువంటి వాళ్ళు లేదు 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 ఇది మొత్తం 32 ఎకరాలు 32 ఎకరాలు సంతకే ఉండాలి, 16 వాళ్ళు దానం ఇస్తున్నారంటే అసలు దానమేనికి వాళ్ళు ఎవరు, వాళ్ళది కానే కాదు, ఇది మొత్తానికి మొత్తం ఉండాల్సిందే సంతకు. మేము నెల రోజుల లోపల, ఎన్నికలైన నెల రోజుల లోపల కుర్చేసుకుని కాంపౌండ్ కట్టిస్తామని వాడు పనికిమాలినోడు మాట్లాడాడు. మరి 2 ఏళ్ళు అయిపోయింది కదా. ఈ లోపల ఏం జరిగింది, వానికి కుర్చీ దొరకలే, వాడు కట్టడానికే చేతగాలే. హైకోర్టు ఏం చేసింది, వీళ్ళు పోయిన మళ్ళీ కోర్టుకు మొరబెట్టుకున్నారు. మేము వాళ్ళు కోరితే, ప్రభుత్వం కోరితేనే ఇట్లా దానం చేసినాము, ప్రత్యామ్నాయ భూమి ఇస్తామన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు. హైకోర్టు పోయి మొరబెట్టుకుంటే హైకోర్టు అన్నది సీరియస్ అయ్యి మీ గిఫ్ట్ క్యాన్సిల్ చేస్తున్నాము, మీరు ప్రభుత్వానికి ఇచ్చింది క్యాన్సిల్ చేస్తున్నాం, వాళ్ళు దిక్కున్న చోట చెప్పుకొని ఏమైనా చేసుకొని అని చెప్పి హైకోర్టు జడ్జి గారు కోప్పడి ఆర్డర్స్ పాస్ చేసినారు. ఇప్పుడు అది ఏమైంది, సంతకు వాళ్ళు దానం ఇచ్చిన 16 ఎకరాలు పోయింది.
వీడు 32 ఎకరాలు మలుపుకొని వచ్చి కాంపౌండ్ కట్టి కుర్చీ వేసుకొని నేను కాంపౌండ్ కట్టిస్తానా మనగాడు వాడు లేడు. నా మీద దుష్ప్రచారం చేసి మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడారు, ఇది మొత్తం నేను ఆక్యుపై చేసుకున్నాను అని మాట్లాడారు. ఇంత తెలివి తక్కువగా, ఇంత అపరిపక్వతగా కోర్టు తీర్పులు ఉన్నటువంటి అంశాన్ని మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన అంశం తీసుకొని ఈ అమ్మ మాట్లాడొచ్చునా? అంత తెలివి తక్కువగా నువ్వు మాట్లాడతానంటే మరి నీకేం తెలివి ఉన్నట్లు? ఇదేనా తెలివి? ఇప్పుడు కోర్టు ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అందులో నాదేమన్నా చిన్న పొరపాటు ఉంటేనంటే మీ ఆత్మీయ స్నేహితులే కదా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, చేయించండి, ఏం చేయిస్తారు. నెక్స్ట్ వనపర్తి ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ఉండే మీ అందరూ తెలుసు, మన టౌన్ పార్టీ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ చచ్చిపోయింది, లేడు ఇప్పుడు. ఈ అజయ్ కుమార్ కుటుంబానికి ల్యాండ్, అది దాంట్లో డిస్ప్యూట్ లేదు, అది వేరే వాళ్ళది కాదు. వాళ్ళ తాతలతోన రాజా రామేశ్వరరావు వాళ్ళు కొన్నారు అనేటువంటిది ఒక క్లెయిమ్, లీగల్ క్లెయిమ్. సరే కొన్నారా, ఆ డాక్యుమెంట్ కరెక్టా కాదా, అది కోర్టులు తీర్పు వెలువరిస్తాయి. అందులో నేను వకీల్ అజయ్ కుమార్, ఎందుకంటే మన పార్టీ వాడు, మన టీఆర్ఎస్ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్, 10 ఏళ్ళు కొట్లాడాం, మాకు గాలే కేసు. ఒకసారి వాళ్ళకై ఒకసారి వీళ్ళకై, ఇప్పటికీ కూడా పెండింగ్ లో ఉంది, హైకోర్టులో ఉంది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, తమ స్కూల్కు దారి ఇవ్వాలంటూ నాచారం వెస్లీ కో ఎడ్యుకేషన్ పాఠశాల పూర్వ విద్యార్థుల నాచారం చౌరస్తాలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, కొంతమంది భూ కబ్జాదారులు వెస్లీ స్కూల్ పాఠశాల ప్రధాన రహదారిని కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. జోనల్ కమిషనర్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ యాదవ్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, జిల్లా కలెక్టర్ వెంటనే భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని పూర్వ విద్యార్థులు డిమాండ్ చేశారు. జరుగుతుంది. గత 5 నెలలుగా స్కూల్కి దారి బంద్ అయిపోయింది. మరి ఆ ప్లేస్లో బిల్డరు అతను ఓనర్ పరశురామ్ యాదవ్ గారు నాదని చెప్పి అక్కడ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. మరి అది మేము ఓపెన్ ప్లేస్ అని చెప్పని మేము ఇన్ని రోజులు మేము అనుకున్నాం. దాన్ని వాళ్ళ ఓపెన్ ప్లేస్ను ఓనర్ ప్లాట్గా వాళ్ళు చూపిస్తూ మరి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దాని విషయంలో మేము 5 నెలల నుంచి కూడా తిరిగిన ఆఫీస్ లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మొదలుకొని కలెక్టర్ వరకు కూడా తిరిగాము. ఇప్పుడు డీసీ నుంచి కూడా హెడ్ ఆఫీస్ వరకు కూడా మేము 2 సార్లు 3 సార్లు వేడుకలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా స్పందన లేదు. అక్కడ మొత్తం అక్కడ జోనల్ ఆఫీస్లో ఏసీకి డబ్బులు తిని ఆయన మొత్తం మేనేజ్ చేస్తున్నాడు. జోనల్ కమిషనర్ కూడా మిస్గైడ్ చేస్తున్నాడు. నేను చాలాసార్లు చెప్తే ఆయన ఏమంటాడు, ఫైల్ హెడ్ ఆఫీస్లో ఉందని ఆయన చెప్తాడు. ఆ ఫైల్ ఈయన ఏసీ దగ్గరనే ఉన్నది. ఆ ఫైల్ ఆ విషయం కూడా మేము గట్టిగా చెప్పడం జరిగింది. ఆఖరికి మొన్న ఇద్దరు కలిసి జోనల్ కమిషనర్ హెడ్ ఆఫీస్ కమిషనర్ ఇద్దరు కలిసి కూడా మేము ఇమీడియట్గా రేపు పంపించడానికి కూలగొడతాం, ఇన్స్పెక్షన్ చేసి అని చెప్పింది. తెల్లారే ఆయన జోనల్ కమిషనర్ లీవ్ పెట్టుకున్నాడు. మరి ఎవరు ఫోర్స్ ఉందో ఎవరితో తెలియదు. వీళ్ళు కావాలని అధికారులు కూడా వాళ్ళకి తప్పుదో పట్టిస్తున్నారు. మమ్మల్ని ఇన్ని రోజులు ఏం ఉండదు, అది కూలిపోతుంది చెప్తున్నారు. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. మరి ఈ ఏరియాలో పరశురామ్ యాదవ్కు 19 ఎకరాల భూమి ఉంది. 19 ఎకరాలకు మినిమం 10% జాగ వదలాలంటే కనీసం ఒక 10,000 గజాల జాగ ఉండాలి ఓపెన్ ప్లేస్. అట్లాంటిది ప్రభుత్వ భూమి 3,000 గజాలు కబ్జా చేసుకొని 1000 గజాలు మాత్రమే ఓపెన్, ఒక ఫస్ట్ లేఅవుట్లో మాత్రమే ఒక 3 పార్కులు ఇచ్చారు. అవి కూడా 1000 లోపట్నే ఉంటుంది. మరి ఇట్లా పెద్ద బావులు కూడా కబ్జా చేసి వాళ్ళు అమ్ముకుంటున్నారు. మరి దీని మీద ఎప్పుడో 79 లేఅవుట్ అని చెప్తారు, అది నిన్న వాళ్ళు అమ్ముతున్నారు. అది 79 లేఅవుట్ గురించి ఇట్లా అమ్ముకోవడం ఎంతవరకు కరెక్ట్ అది? మరి ఇంత సిటీ ఇంత అభివృద్ధి ఉంటుంది. మరి పాత లేఅవుట్ల నుంచి ఎన్ని రోజులు ఇట్లా అసలు కబ్జాలు పాల్పడుతుంటే మరి అధికారులు నిమ్మకున్నట్టు వీళ్ళు చూస్తున్నారు. ఇది పద్ధతి కాదని చెప్పడం తీవ్రంగా హెచ్చరిస్తారు. మరి ఆ బిల్డింగ్ ఎట్లకైనా ఓపెన్ ప్లేస్ 10% చూపించినాకనే ఆ బిల్డింగ్ అది కన్స్ట్రక్షన్ కావాలి. అప్పటిదాకా అది కన్స్ట్రక్షన్ కావద్దు. ప్లస్ పిల్లలకు స్కూల్ దారి కూడా అది ఫస్ట్ ఓపెన్ కావాలని చెప్పి స్కూల్ విషయంలో ఇప్పుడు మేము నిర్ణయించాము. బిల్డింగ్ విషయంలో ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాము మేము. ఆ కోర్టు తీసుకొచ్చినాక దాని విషయం మీద మళ్ళీ మేము పంపిస్తాం. మాట్లాడుతున్నాం. ఇది దాదాపు 50వ బ్యాచ్ ఇప్పుడు ఇది 90-96వ బ్యాచ్. అయితే ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా చాలామంది విద్యార్థులను అందించినటువంటి మంచి స్కూల్ ఇది. దీనికి దారి లేకపోవడము చాలా ఒక విషాదకరమైనటువంటి విషయం నన్ను అడిగితే.
25 ఫీట్ల రోడ్డు ఇవ్వడానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేసి ఈ విధంగా చేయడము, రాజకీయాలు చేయడం, విద్య దగ్గర చేయడం కరెక్ట్ కాదని మరి విద్యాదానం చేయమని చెప్పేసి మరి దారులు మూసేసి చదువుకోకుండా పల్లెటూళ్ళలో లేం. మనం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నాం. ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి దాంట్లో ఒక 25 ఫీట్ రోడ్ వదలడానికి పిల్లలందరూ కూడా చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి కాలనీ వాసులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మరి అధికారులకు తెలియజేస్తున్నాం, స్థానిక ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ మరి ప్రతి ఒక్కరు కూడా విన్నమించుకునేది ఒకటే ఒక మాట ఏంటంటే కనీసం మాకు కనెక్టింగ్ రోడ్ స్కూల్ నుంచి బయటకు వచ్చే కనెక్టింగ్ రోడ్ కావాలి. దానికోసం మేము పోరాడుతున్నాం. దయచేసి ఈ విషయాన్ని స్పందించాలని అధికారులను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. బ్రాహ్మణుల మీద అనుచిత వ్యాఖ్యలతో తన పాట ద్వారా కించపరుస్తూ పాట పాడిన డీజీ సారయ్య మీద, పాట రాసిన వారి మీద, యూట్యూబ్ మాధ్యమం ద్వారా ప్రసారం చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని నిరసన తెలియజేస్తూ హన్మకొండ జిల్లా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో SHO గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి వెంటనే వారు స్పందిస్తూ ఫిర్యాదుని స్వీకరిస్తూ రిసిప్ట్ను ఇచ్చి తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చైర్మన్ శ్రీ వెన్నెంపల్లి జగన్మోహన్ శర్మ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోత్కూరి రాము గారు, యువజన ఉపాధ్యక్షులు శ్రీ జాగర్లపూడి శ్రీనివాస్ శర్మ గారు, సహాయ కార్యదర్శి శ్రీ డింగారి శ్రీకాంత్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ముసిపట్ల శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది. నమస్కారాలు. ఈరోజు కాకతీయ యూనివర్సిటీ వరంగల్ మరి పోలీస్ స్టేషన్లో సిఐ గారు కలిసి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బ్రాహ్మణుల మీద అనుచితమైన వ్యాఖ్యలతో పాటలు పాడినటువంటి జీడి సారయ్య గారి గురించి కేసు పెట్టడం జరిగింది. మేము వారు ఎంత తప్పు చేసినా మేము గారు అనే సంబోధిస్తున్నాం. ఎందుకంటే మేము కూడా ఇష్టం వచ్చినట్టు నిచ్చలబెడిగా అనొచ్చు, మాకు కూడా వాక్ స్వాతంత్రం ఉంది. కానీ వారికి విజ్ఞత లేకుండా మేము మాకు విజ్ఞత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జీడి సారయ్య మీద ఇంకొకసారి ఇట్లాంటి పాటలు ఆయనే కాదు ఎవరు మాట్లాడినా తప్పనిసరి ఇట్లనే కేసులు పెడతాం. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఈ ఆల్ట్రాసిటీ చట్టం మరి బ్రాహ్మణులకు కూడా వర్తించే విధంగా కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మమ్మల్నే కాదు ఏ హిందూ మనోభావాలు దెబ్బతినకుండా ఎవరి మీద ఇట్లాంటి పాటలు రాసినా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇంకోసారి తగిన గుణపాఠం చెప్పే రీతిలో కూడా మేము వెళ్తామని తెలియజేస్తున్నాం. దీంతో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమాఖ్య రాష్ట్ర చైర్మన్గా నా పేరు వెన్నెంపల్లి జగన్మోహన్ శర్మ, తమ్ముడు మోత్కూరి రామేశ్వరరావు గారు రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా జాగర్లపూడి శ్రీనివాస్ గారు ఆర్గనైజర్ సెక్రటరీ, ముసిపట్ల శ్రీనివాస్ గారు, డింగర్ శ్రీకాంత్ గారు పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి ఘటనలో దెబ్బతిన్న బాధితులకు న్యాయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ అన్నారు. చీమకుర్తి మండలం బండ్లమూడి ఘటనలో గాయపడ్డ బాధిత కుటుంబాలను పరామర్శించారు. బండ్లమూడి సంఘటనలో దెబ్బతిన్న బాధితుల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిస్తామని, బండ్లమూడి ఘటనలో దెబ్బతిన్న కుటుంబాలకు 3 నివేశ స్థలాలు, గృహ నిర్మాణాలు మంజూరు చేస్తామని, దెబ్బతిన్న బాధితులకు 24 గంటల్లో న్యాయం చేస్తామని చెప్పారు. బాలమ్మ గారు ఉన్నారు ఇంట్లో. ఆ బాలమ్మ గారితో పాటు వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మాట్లాడుకుంటున్నారు. చూసి అప్పటికే మేపుతున్నటువంటి సుబ్బారెడ్డి గారును ఆమె పైన దురుసుగా మాట్లాడడం జరిగింది, తిట్టడం జరిగింది. చివరికి తెచ్చుకొని ఏదో మేము పంట పెట్టుకుంటే దాన్ని కూడా మీరు మేపేస్తారు. మీ ఆవేదన అర్థం చేసుకోగలుగుతారు. ఎంఆర్ఓ గారికి చేయండి. ఇప్పుడే ఎఫ్ఐఆర్ చేసినట్టు వాటిలో హత్యాయత్నం సెక్షన్ ఖచ్చితంగా చేయాలి. మాదిగలపై ఇదే గ్రామానికి సంబంధించి బండమూడి గ్రామంలో ప్రకాశం జిల్లా సజమ్మును ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇట్లా అతను ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు అండగా ఉండవలసినటువంటి బాధ్యత ఈ కమిషన్కు ఉన్న నేపథ్యంలో కమిషన్ పరంగా అధికారులతో కలిసి మా సెక్రటరీ గారితో కూడా కలిసి ఈ బండ్లమూడి గ్రామాన్ని సందర్శించడం, బాధితులతో స్వయంగా నేను మాట్లాడి వారికి ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకోవటం, అంతకుముందే జిల్లా అధికారులు ఇద్దరితో కూడా మాట్లాడి వాస్తవ విషయాలన్నీ కూడా వారి దగ్గర నుంచి సేకరించడం జరిగింది. జరిగినటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే గ్రామాలు అనేవి పూర్తిగా సామరస్యపూర్వకంగా ఉండవలసినటువంటి పరిస్థితులు, రెడ్లు అవనండి, రాజులు అవనండి, ఇంకా వేరే కులమైనా సరే, మాదిగలైనా సరే పరస్పర సహకారంతో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్ని గ్రామాల్లో ఉండాలి. దానికి భిన్నంగా ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే గొర్రెలు వాళ్ళ పొలంలో మేపడం,
ఆ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దాడులు జరగడం అనేది దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఎవరైతే కౌంటర్ కేసులు బాధితుల మీద పెట్టారో అవి కూడా డిఎస్పీ గారి కోరటం జరిగింది. పూర్తి స్థాయిలో న్యాయ సలహా తీసుకొని ఆ కేసులు తొలగించాలి. అందరూ మనుషులందరూ సమానం అనే విధంగా ఈ సమాజానికి సందేశం ఈ బండ్లముడి గ్రామం ద్వారా ఇస్తారని ఆశపడతా ఉన్నా. దాన్ని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిఎస్పీ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎస్పీ గారు సెలవులో ఉన్నారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా వేరే జిల్లా ఎస్పీ ఇక్కడ రావాల్సిన పరిస్థితుల్లో డిఎస్పీ గారిని కోరుతా ఉన్నా. కుటుంబానికి హౌసింగ్ సంబంధించి ఇళ్ల స్థలాలు, దాంతోపాటు ఇల్లు కూడా హౌసింగ్ స్కీమ్లో ఏదైతే అప్లికబుల్ అయితే ఆయన చూడమన్నాం. ప్రత్యేక పరిస్థితుల్లో ఆ 3 ఇళ్ళకి కూడా శాంక్షన్ చేయమని ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సెక్షన్ 3లో ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని సౌకర్యాలు వాళ్ళని బాధితులను ఆదుకోవడానికి అన్నీ కూడా చేస్తామని హామీ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు ఉద్యోగాలకు సంబంధించి అడిగారు. కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఇప్పుడు ఎందుకంటే అవుట్ సోర్సింగ్ తప్ప వేరే అయితే లేవు. అవుట్ సోర్సింగ్లో ఎక్కడో చోట చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చే విధంగా అవుట్ సోర్సింగ్ 2-3 రోజుల్లోనే దాన్ని కూడా ఆదేశాలు ఇచ్చి డిఓ ఆఫీస్ నుంచి కానీ జిల్లా పరిషత్ నుంచి కానీ లేదైతే ఎక్కడ ఉన్నాయో అందుబాటులో ఉన్నాయో అన్ని కూడా పరిశీలించేయమని చెప్పడం జరుగుద్ది. యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తుండటంతో ఎమ్మెల్యేలు ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో శిలా ఫలకాలను ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో సంబంధిత అధికారులు ఉన్నారు. శిలా ఫలకాలకు బదులు ఫ్లెక్సీలు కట్టి ప్రభుత్వ పథకాలను ప్రారంభోత్సవం చేశారు. మీకు వర్క్ వీడనే ఉన్నట్టునేమో ఇక్కడ చేయాలి. లేదు ఆడ ఇరికింది చూడండి, చాలా ఆడ ఉంటారు చూడండి పబ్లిక్, ఆడ దుర్గమ్మ గుడి దగ్గర. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి స్నపన తిరుమంజన వైభవంగా జరిగింది. ఆలయంలోని శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రంబద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. దక్షిణామివ స్వీకృత్య అత్రోపవిష్టానాం ఏదేషాం భగవద్ ఓం విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతమహే వాసుదేవాయ ధీమహి సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్. ఏకపది ద్విపది త్రిపది చతుష్పద్యపదశీ నమస్తే తురీయాయ దర్శితాయ పదాయ పదో రచసే సావదో మా ప్రాపద.
व्रतमद्याम् अस्ति नाद प्रमोदिनी श्रियं देवीमुपक्वये प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारा पद्मिनी मे शरणमहं प्रप्रश्निरक्रमे दशनन्मतर पुनः विपयामसि ते मन्यपरे तस्य पृथिवी मनदधसे आदित्या विन्दिः मित्रस्यं वरुणः इंद्रो। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం. 29వ తేదీన దీక్షా దివాస్ ను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ. నేను కక్షపూరితంగా కేసులు ఎవరి మీద పెట్టించలేదు మాజీ మంత్రి. రైతాంగం విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇథియోపియాలో 10,000 ఏళ్లలో తొలిసారి అగ్నిపర్వతం బద్దలైంది. హేలీ గబ్బి వాల్కనో ఏకంగా 10 నుంచి 15 కిలోమీటర్లు ఎత్తుకు బూడిద. నాచారం చౌరస్తాలో పూర్వ విద్యార్థుల నిరాహార దీక్ష. వెస్లీకో ఎడ్యుకేషన్ పాఠశాల దారి ఇవ్వాలంటూ డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.